దేవునికి స్తోత్రాలు. అలాగే కూడి ఉన్న మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలండి. ఈ విధముగా మరి ఈరోజు ఈ యొక్క ఫ్యామిలీ సదస్సు అంటే భార్యాభర్తలు సదస్సుని ఏర్పాటు చేయడానికి ముందుగా మరి ఇందాక పాస్టర్గా చెప్పినట్లుగా ఎంతో ప్రార్థన చేసి మరి ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా ఆశీర్వాదకరంగా ఆనందంగా ఉండాలనే ఆ తపన, ఆ కోరిక దేవుడు మా హృదయాల్లో పెట్టాడు. కాబట్టి ఆ కోరికను బట్టి, ఆ ఆశను బట్టి ప్రార్థన చేస్తూ వచ్చాం. గడిచిన సంవత్సరంలోనే డిసెంబర్, నవంబర్ ఆ నెలల్లో ఉపవాస ప్రార్థనలు జరిగినాయి. 21 రోజు ఉపవాస ప్రార్థనలు. అప్పుడు దేవుడు మరి ఆలోచన పెట్టాడు, కుటుంబాలు ఏ విధంగానైనా మరి దేవునికి దగ్గర అవ్వాలి, కుటుంబాల్లో మరి ప్రేమ ఆప్యాయతలు కోల్పోకుండా, సాతాను చేతిలో చిక్కుకోనకుండా కుటుంబాలు దేవుని యొక్క ప్రాకారంలో కట్టబడాలి అనే ఆశ నవంబర్, డిసెంబర్ నెలలో నాకు నా హృదయంలో దేవుడు పెట్టాడు. అలాగే పాస్టర్ గారు కూడా చాలాసార్లు మేము మరి అనుకోకుండానే తలంపులు మాట ఒకటే అవుతూ ఉంటుంది. నేనేమనుకుంటానో ఆయన అదే అనుకుంటుంటారు చాలాసార్లు. ఇక్కడ కూడా ఏం చెప్పాలో ఇద్దరం కూడా మేము ముందుగా ఏం చెప్పుకోం. మరి దేవుడు ఎవరికి ఇచ్చిన ప్రేరేపణ చొప్పున వాళ్ళని సిద్ధపడుతూ ఉంటాం. నేను చెప్పాలనుకున్న మాట ఆయన చెప్పారు ఇందాక నిలబడినప్పుడు. ఏంటంటే మరి ఇక్కడ నిలబడిన నేను మీ అందరికీ కూడా ఒక తల్లి లాంటి ఆ మనస్తత్వం మీరు కలిగి ఉండాలి నా ఎడల. ఏమన్నా ఇక్కడ ఏ మాట చెప్పినా కానీ ఒక అమ్మ చెప్తుంది నాకు ఒక మాట అని ఆ భావనతో మీ అందరూ ఇక్కడ కూర్చున్నారు అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా ఆ భావన ఎవరికైనా లేదేమో, అలాంటి భావన మీ అందరిలో కూడా ఉండాలి. తల్లిగా, తండ్రిగా ఇక్కడ నిలబడిన వాళ్ళు ఒక తల్లి, ఒక తండ్రి అనుకోవాలి. దేవుని స్తోత్రం. ఎందుకంటే మరి మీ కుటుంబాలు బాగుంటేనే సంఘం దీవెనకరంగా ఉంటుంది. సంఘం బాగుంటేనే దేవుని నామానికి మహిమ కలుగుతుంది. ఎందుకంటే ప్రారంభంలో మరి అపవాది యొక్క ఉద్దేశం ఏంటంటే కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలి. అసలు కుటుంబం అనేది, ఫ్యామిలీ అనేది భర్త లేకపోతే భార్య దేవుడు క్రియేట్ చేశాడు అంటారు కదా. అంటే దేవుడు ఏర్పాటు ప్రారంభంలో ఆది కాలంలో దేవుడు మానవుణ్ణి, పురుషుణ్ణి ఒక భర్తగాను, ఆయన యొక్క ప్రక్కటెముకలో నుంచి తీసి ఒక స్త్రీగా చేసి ఇద్దరిని కూడా మొట్టమొదటి పెళ్లి చేసింది ఎవరు? దేవుడే. దేవుని స్తోత్రం. దేవుడే భార్యనుగా, భర్తనుగా, ఫ్యామిలీగా దేవుడు ఏర్పాటు చేశాడు. అంటే ఒక భార్య, భర్త ఇద్దరిని దేవుడు జతపరిచాడు. కారణం ఏంటంటే దేవునికి ఒక ఉద్దేశం ఉంది, దేవునికి ఒక ప్రణాళిక ఉంది, దేవుని ఏర్పాటు మీ పట్ల ఉంది. దేవుని స్తోత్రం. దేవుని ఏర్పాటు మన పట్ల ఉంది కాబట్టే మనకి ఫ్యామిలీ అంటే ఒక తోడిచ్చాడు. దేవుని స్తోత్రం. ఏమండి, భర్తకు భార్య తోడిచ్చాడు, భార్యకు భర్త తోడిచ్చాడు కదా. ఒకసారి మీ పక్కనున్న భార్యను చేతి పట్టుకుని, దేవా నాకు ఇచ్చిన భార్యను బట్టి నీకు వందనాలయ్యా అని ఏమంటే భర్త చెప్పాలి. అలాగే భార్య చెప్పాలి, నాకు ఇచ్చిన భర్తను బట్టి వందనాలయ్యా, నాకు ఇచ్చిన భర్తను బట్టి వందనాలయ్యా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమంటే నిజంగా దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చాడు ఆ భర్తని, నిన్ను ప్రేమించి ఆ భార్యను నీకు ఇచ్చాడు. నీకు సాటైన సహాయం. దేవుని స్తోత్రం. అయితే దేవుడు నీ కుటుంబం పట్ల ఒక గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. అయితే ఆ ఉద్దేశాన్ని పాడు చేయడమే అపవాది యొక్క తంత్రం. ప్రారంభం నుంచి కూడా వాడు దేవుని ఉద్దేశాల్ని పాడు చేయటంలోనే కంకణం కట్టుకున్నాడు.
ఆదాము అవ్వల్ని దేవుడు జతపరిచాడు. దేవుడు జతపరిచి వారితో ప్రతిరోజు కూడా సహవాసం చేస్తూ ఉన్నాడు. అంటే దేవుడు నిన్ను ఫ్యామిలీగా సిద్ధపరిచి నీతో ఆయన సహవాసం చేయాలనుకుంటున్నాడు. నీతో ఏం చేయాలనుకుంటున్నాడండి? సహవాసం చేయాలనుకుంటున్నాడు. అంటే నీతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నాడు. ఏమండి, నీవు భర్తగా నీవు దేవునికి ఎంత దగ్గర అవుతావో అంత దగ్గరగా నీ భార్యకి అంత దగ్గర అయిపోతావు. దేవుని స్తోత్రం. బాగా ఆలకించాలి. ఏమండి, నీవు భర్తగా దేవునికి, చూడండి, ఒక ట్రయాంగిల్ ఉంటుంది కదా. ట్రయాంగిల్ అంటే త్రికోణం కదా. త్రికోణం అంటే ఇలా ఉండి ఇలాగా. నీవు భర్తగా దేవునికి ఎంత దగ్గర అయిపోతావో, లేకపోతే నువ్వు భార్యగా నువ్వు దేవునికి ఎంత దగ్గర అయిపోతావో, మీ ఇద్దరు కూడా అంత దగ్గర అయిపోతారు. దేవుని స్తోత్రం. మనము దేవునికి దగ్గర అయ్యే కొలది కూడా భార్యాభర్తలు ఒకటైపోతారు. దేవుని స్తోత్రం. మనము దేవునికి దగ్గర అవ్వకుండా మన ఇద్దరం దగ్గర అవుదామంటే అది జరిగే పని కాదు. అందుకే దేవుడు ప్రతినిత్యము కూడా నీతో సహవాసం చేసి, నువ్వు ఆయనతో సహవాసం చేస్తూ మీ ఇద్దరుగా కాకుండా ఒకటిగా ఉండాలని దేవుడు సంకల్పించాడు. దేవుని స్తోత్రం. అపవాది విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నాడు. మీ ఇద్దరి మధ్యలో కూడా సరైన బాండ్, అంటే సరైన అనుబంధం లేకుండా, ఏమండి, వాడు ఒకరి మాట ఒకరికి విరోధంగా, అంటే విరోధంగా అర్థమైనట్లుగా, ఒక రకంగా భార్య భర్తను గురించి మంచి మాట్లాడినా సాతాను ఏం చేస్తాడట, అది విరోధంగా దానికి అపార్థంగా ఇద్దరికిద్దరు కూడా ఒకరికొకళ్ళు కూడా అపార్థాలు రావడం వల్ల ఒకరికొకరు కూడా, చూడండి, దేవునితో సహవాసం ఉన్నంతసేపు, ఆదాము అవ్వలు దేవునితో సహవాసం చేసినంతసేపు కూడా ఇద్దరు ఒకటిగా ఉన్నారు. ఎప్పుడైతే అపవాదికి చోటిచ్చారో వాళ్ళు ఏమైపోయారు? ఏమండి, దూరం పెరిగిపోయిందన్నమాట. ఒకరి మీద ఒకరు నెపాలు మోపుకుంటున్నారు. నువ్వే అంటే నువ్వే అన్నట్లుగా. ఈ నెపాలు, ఈ పెడార్థాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే అపవాదికి చోటు ఇవ్వటం వల్ల. నేటి కుటుంబాల్లో మరి అపవాదికి చోటు ఇవ్వటం వల్ల సరైన ప్రేమానుబంధాలు లేవు, సరైన ఆప్యాయతలు లేవు. ఏదో పేరుకే, సమాజంలో బయట కనిపించటానికే భార్యగా భర్తగా, ఇంట్లో ఏ యొక్క ఆ బంధాలు బాంధవ్యాలు, ఆ ప్రేమలు ఐక్యతలు ఏమీ లేవు చాలా కుటుంబాల్లో. ఎందువల్ల అంటే మీ ఇద్దరూ కూడా దేవునికి దగ్గరయ్యే ప్రయత్నం చేయట్లేదు. అపవాది చొరబడ్డాడు కుటుంబాల్లో. కాబట్టి ఆ అపవాదిని రోజున మనందరం కూడా వాడిని మన కాళ్ళ క్రింద ఏం చేయాలి? శీఘ్రంగా చితక తొక్కాలి. దేవుని స్తోత్రం. వాడిని మన ఇంటికి, మన యొక్క ఫ్యామిలీలోకి వాడు ఎంటర్ అవనివ్వకూడదు. వాడు ఎంటర్ అయ్యాడా పతనావస్థలోనికి, ఏమండి, మనశ్శాంతి లేని పరిస్థితిలోనికి వెళ్ళిపోతుంది కుటుంబం, వెళ్ళిపోతుంది ఫ్యామిలీ. ముఖ్యంగా భార్య భర్త పిల్లలు గొడవ తర్వాత ఇది కుటుంబ సదస్సు కాదు, ఓన్లీ ఫాస్ట్ గారు చెప్పారు 3 మెసేజ్లు ఇవ్వాలి నువ్వు. ఒకటి ఏంటంటే భార్యాభర్తలది, ఇంకోటి ఏంటంటే స్త్రీలకు సంబంధించి, మూడోది ఏంటంటే పురుషులకు సంబంధించి కూడా ఇవ్వాలి అని మరి 3 మెసేజ్ల కింద నాకు అప్పగించారు. అయితే నేను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చాను. ప్రభువా, నేనైతే ఏం చెప్పలేను, ఎందుకంటే
నాకు మామూలుగా లోకరీతిగా అయితే ఏ టాలెంట్ ఉండదు, ఏ జ్ఞానం లేదు అసలు. పాస్టర్ గారు తిడతారు చాలాసార్లు, ఇంత అమాయకురాలు ఏంటి నువ్వు అంటారు. కాబట్టి లోకరీతిగా చాలా తెలియని పరిస్థితి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాను, ప్రభువా మరి కుటుంబాలు దేవుని వాక్యం అందించాలంటే, స్త్రీలకు దేవుని వాక్యం అందించాలంటే, పురుషులకు దేవుని వాక్యం అందించాలంటే నీ ఆత్మ సహాయం లేనిదే నేను ఏ మాట పలకలేను, ఏ మాట కూడా నేను చెప్పలేను. ప్రభువా నువ్వు నాకు ఆ మాటలు దయచేయి, ఆ మాట ఇవ్వి, నువ్వు వాడుకో అని దేవుని సందులో ప్రార్థన చేశాను. దేవుని స్తోత్రం. ఆ విధంగానే ఈరోజు మరి కుటుంబం ప్రభు చిత్తమైతే కుటుంబాలుగా మరొకసారి మరి దేవుడు అవకాశాన్ని బట్టి ప్రతి నెల కూడా ఇలాంటి కూడుకలు, అంటే ఈ సంవత్సరం అంతా కూడా మరి ఈ విధంగానే సంఘాన్ని బలపరచాలనే ఆలోచనలు నాలోనూ కూడా, పాస్టర్ గారిలో కూడా అదే ఆలోచన దేవుడు పెట్టాడు. దేవుని స్తోత్రం. ప్రార్థన చేయండి. ఈరోజు మాత్రం భార్యగా భర్తగా, ఏంటండి, భార్యగా భర్తగా మా పాత్ర ఏంటి, నేను ఎలా ఉండాలి అసలు అనేది మరి ఈరోజు దేవుని వాక్యంలో నుంచి మనం చూసుకుందాం. దానికి సంబంధించి పరిశుద్ధ గ్రంథంలో భార్యకు భర్తకు సంబంధించి అది ఆత్మీయంగా దేవునికి సంఘానికి ముడిపడి ఒక గ్రంథం పెట్టాడు బైబిల్ గ్రంథంలో. అది ఏ గ్రంథము అంటే పరమగీత గ్రంథం. దేవుని స్తోత్రం. ఈ పరమగీత గ్రంథం భార్యకి భర్తకి, రెండవది సంఘానికి క్రీస్తుకి ఉన్న ఆ మధ్య ఉన్న ప్రేమ, ఆ ప్రేమ ఎలాంటిది అయ్యుండాలో, ఎలాంటి బంధం కలిగి ఉండాలో అనేది ఆ పరమగీత గ్రంథంలో నుంచే ఈరోజు మరి కొన్ని విషయాలు దేవుని వాక్యంలో నుంచి మనం ధ్యానం చేసుకుందాం. పరమగీతములు 2వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. నాకు ఇచ్చిన టైము మరి 10:30కి ఇచ్చారు, 11ంటికి ముగించాలి కదా. 11:12 దాకా మరి నాకు టైం ఉంది కాబట్టి అప్పటి వరకు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరమగీత గ్రంథం 2వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. మరొకరు 6వ అధ్యాయము 3వ వచనం. నా ప్రియుని దానను. 7వ అధ్యాయం 10వ వచనం. నా ప్రియుని దానను, ఆశాబద్ధుడు. చాలండి, నేను అవసరమైనప్పుడు మరలా వచనాలు నేను చదివిస్తూ ఉంటాను, అవసరమైనప్పుడు చదవండి. దేవుని స్తోత్రం. ఇక్కడ ఈ పరమగీత గ్రంథం, భక్తులు ఈ గ్రంథాన్ని ఇలా వర్ణిస్తారు. ఏమనంటే, ఒక అమ్మాయి గొర్రెలు కాస్తూ వెళుతుంది. బాగా వినాలి, వింటేనే మీకు అర్థమవుద్ది. ఒక మొక్క పోగొట్టుకుని ఒక మొక్క వింటే ఏం అర్థం అవదు, ప్రతి మొక్క వింటేనే అర్థమవుద్ది. దేవుని స్తోత్రం. నిద్ర వచ్చే వరకుసారి అందరూ దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అబ్బో, మీరు చాలా ఆసక్తిగా ఉన్నారు. ఎందుకంటే చక్కగా నా కుటుంబాన్ని కట్టుకోవాలనే ఆశ మీకు అందరికీ ఉంది. అది మీ మొహాల్లో అర్థమైపోతుంది. దేవుని స్తోత్రం. ఇక్కడ మరి ఈ పరమగీతాన్ని ఇలా వర్ణిస్తూ ఉంటారు. ఏమనంటే, ఒక అమ్మాయి గొర్రెలు కాసుకుంటూ వెళుతుందంట. గొర్రెలు కాసుకుంటూ వెళుతూ 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 కొండపైకి ఆ గొర్రెలను తీసుకుని ఆ కొండపైకి వెళ్ళింది. వెళుతున్నప్పుడు ఆ కొండపైన అనుకోని రీతిగా మంటలు ఏర్పడ్డాయి. చుట్టూ కూడా అగ్ని కాలిపోతుంది. ఈ మధ్యలో ఈ అమ్మాయి ఉండిపోయింది. ఏ అమ్మాయి? గొర్రెలు కాస్తున్న అమ్మాయి. అయితే ఇప్పుడు ఈ అమ్మాయిని రక్షించటానికి ఒక అబ్బాయి సాహసం చేసి ఆ అగ్ని మధ్యలోకి వెళ్ళి ఆ అమ్మాయికి ఏ హాని కలగకుండా, ఏ ప్రమాదం కలగకుండా ఆ అగ్నిలో నుంచి ఆ అమ్మాయిని బయటికి లాక్కొచ్చాడు.
ఈ బయటికి లాక్కొచ్చి ఆ కొండ మీద నుంచి కిందకి ఆమెను దించిన తర్వాత ఆయన చూస్తే మొత్తం ఒళ్ళంతా కూడా కాలిపోయాడు. ఒళ్ళంతా కూడా కాలిపోయిన పరిస్థితిలోకి వచ్చేసాడు. ఆ ఆకారం మారిపోయింది. ఈ అబ్బాయి ఆకారం మారిపోయింది. కానీ ఆ అమ్మాయిని మాత్రం రక్షించాడు. ఆ అమ్మాయికి ఏది కూడా కాలకుండా, ఏది కూడా అగ్నివాసన అంటకుండా ఆ అమ్మాయిని రక్షించాడు. కానీ ఈ అబ్బాయి మాత్రం కాలిపోయాడు. ఆ శరీరం చాలా మచ్చలతో, ముఖమంతా కూడా పై చర్మం అంతా కాలిపోయిన పరిస్థితిలోకి అయిపోయింది. అయితే ఈ అమ్మాయికి అన్నలు ఉన్నారు. ఈ పరమగీతంలో అన్నల గురించి కూడా రాయబడద్ది. ఈ అమ్మాయికి అన్నలు ఉన్నారు. ఆ అగ్నిలో నుంచి రక్షింపబడిన తర్వాత అన్నలందరూ కూడా ఈ అమ్మాయిని, అయ్యి బాబు ఎంత ప్రమాదం నుంచి నువ్వు తప్పించబడ్డావమ్మా అని ఇంటికి ఆమెను తీసుకెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి అనుకుంటుందంట, నన్ను కాలిపోయే ఆ ప్రమాదం నుండి, మరణాపాయము నుండి తప్పించిన వాడు నాకు ప్రియుడు. ఎవరు? ఆయన నా ప్రియుడు. ఆయన నాకు కావాలి. ఆయన నాకు కావాలి. ఎందుకంటే నా కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. నా కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసి నన్ను రక్షించాడు. ఆ ప్రియుడు నాకు కావాలి అంటుంటే అన్నలు అంటున్నారంట, ఎందుకమ్మా వాడు నీకు కాలిపోయాడు, శరీరం కాలిపోయింది, శరీరం సరిగ్గా లేదు, ముఖం చూస్తే కాలిపోయిన ముఖంతో ఉన్నాడు, వద్దు నీకు అంటుంటే, లేదు లేదు నాకు ఆయనే కావాలి, ఆయన నా ప్రియుడు. ఆయన ఎవరు? నాకు ప్రియుడు, ఆయనే నాకు కావాలి. నన్ను రక్షించటానికై ప్రాణం త్యాగం చేసిన నా ప్రియుడు అని వెతుకుతుందంట ప్రియుడిని. దేవుని స్తోత్రం. ఆ సంభాషణే ఈ పరమగీత సంభాషణ. దేవుని స్తోత్రం. ఆ వెతుకులాటలో ఆ ప్రియుని కొరకు ఆశిస్తూ ఆ బంధాన్ని, ఆ బాంధవ్యాన్ని తెలుపుతూ ఈ పరమగీత గ్రంథాన్ని, ఆ పరమగీత గ్రంథం చాలా వచనాలు కుటుంబం నేర్చుకోవాల్సిన విషయం, భార్యగా భర్తగా నేర్చుకోవాల్సిన విషయాలు ఇందులో ఎన్నో దేవుడు పొందుపరిచాడు. దేవుని స్తోత్ర. కాబట్టి ఇక్కడ 2వ అధ్యాయంలో ఇప్పుడు మరలా చదువుదాం, చూడండి. నా ప్రియుడు నావాడు అంటే ఇక్కడ ప్రియుడు ప్రియురాలు అని ఆత్మ సంబంధమైన దాన్ని పెడుతున్నాడు. ఇక్కడ దేనండి? ఆత్మ సంబంధమైనది పెడుతున్నాడు. ఆత్మ సంబంధమైన విషయాల్ని చాలా ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. దేవుని కార్యాలు చాలా ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి పరిశుద్ధ గ్రంథంలో. ఒక రూతును తీసుకుంటే ఏమండి, రూతు ఎడల దేవుని యొక్క దయా సంకల్పం చూడండి. రూతు ఎవరు అంటే భర్తను కోల్పోయిన ఆమె. అయితే భర్తను కోల్పోయిన ఈమెను వివాహం చేసుకున్నది ఎవరు? ఏమండి, ఒక ధనవంతుడు, ఒక గుణవంతుడు, ఏమండి, ఒక రాజకుటుంబంలో ఉన్నటి వాడు. రాజకుటుంబం. బోయాజుది ఏ కుటుంబం? రాజకుటుంబం. బోయాజు సల్మాను, ఏమండి, యెష్యా అంటే దావీదు, వీళ్ళందరూ వంశావళిలో నుంచి వచ్చినవాడు బోయాజు. రాజవంశానికి చెందినవాడు ఈ బోయాజు. రాజవంశానికి చెందిన ఈ బోయాజు ఎవరు వివాహం ఆడాడట? రూతును వివాహం ఆడాడు. ఇదంతా కూడా దేవుని యొక్క వాక్యంలో చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి. చాలా ఆత్మ సంబంధమైందిగా, ఏమండి, వివాహము ఒక ఆత్మ సంబంధమైందిగా, శరీర సంబంధమైందే కాదు, ఆత్మ సంబంధమైన విషయాలు వివాహంలో ఎన్నో పొందుపరిచాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఇక్కడ ఈ వచనాల్లో మనం చూసినట్లయితే ఈ 2వ అధ్యాయం 16వ వచనంలోను, 6, 3లోను, 7, 10లో మనం చూసినట్లయితే నా ప్రియుడు లేకపోతే నా ప్రియురాలు. దేవుని స్తోత్రం. నిజమే, ప్రేమ ఏంటంటే వివాహం అనేది ఏంటంటే ఒక విత్తనం లాంటిది. వివాహం ఎలాంటిది? ఒక విత్తనం లాంటిది. దేనికి అంటే వంశవృక్షానికి. దేవుని స్తోత్రం. దేనికి?
వంశవృక్షానికి ఒక విత్తనం లాంటిది వివాహం. ఏవండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఆ వివాహంలో ప్రేమ, ఆ బంధం మనం చూస్తూ ఉంటాం. వివాహం ద్వారా భార్యగా భర్తగా ఇద్దరి మధ్యలో కూడా ఒక బంధం. ఏవండి, ఆ బంధం గొప్పది. వివాహం ద్వారా పడిన బంధం అండి చాలా గొప్పది. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మానవుని పైన చూపిన ప్రేమ, ఆ బంధం చాలా గొప్పది. మానవుని పైన చూపిన ఆ ప్రేమను బట్టి ఆయన ప్రాణమే త్యాగం చేసేసాడు కదా. ఆయన ప్రాణం త్యాగం చేసేసాడు. ఏంటి కారణం అంటే ప్రేమ, అంతే. మానవునిపై ఉన్న ప్రేమ అంతే. అయితే ఆ ప్రాణము త్యాగం చేసిన ఆ ప్రేమ, క్రీస్తు ప్రేమ మరలా ఎక్కడైనా మచ్చుకి కనపడుతుందా, ఎక్కడైనా వెతకొచ్చా అంటే అది భార్యాభర్తల మధ్య కనపడేది అని మూలవాక్యం చదివించారు పాస్టర్ గారు. దేవుని స్తోత్రం. మూలవాక్యం ఏం చదువుకున్నాం? అటువలే అక్కడ భార్యాభర్తను పెడతాడు, అలాగే సంఘాన్ని, క్రీస్తుని పెడతాడు. అంటే క్రీస్తు ప్రేమ, క్రీస్తు మనుషుని పట్ల చూపించిన ప్రేమ ఎక్కడ కోరుకుంటున్నాడు అంటే భార్యాభర్తల మధ్య కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. మనుష్యుని ఎడల దేవుడు ఏ ప్రేమ అయితే కలిగి ఉన్నాడో, ఏ ప్రేమతో అయితే మనల్ని క్షమించి మనల్ని చేర్చుకున్నాడో, అదే ప్రేమ మరలా ఎక్కడ చూడాలనుకుంటున్నాడు? భార్యాభర్తల మధ్యలో చూడాలనుకుంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగా ప్రేమించాలని కోరుకుంటున్నాడు. క్రీస్తు ప్రేమతో నువ్వు భార్యను ప్రేమించాలి. క్రీస్తు చూపించిన ప్రేమతో, ఏమంటే క్రీస్తు ఎలాంటి ప్రేమను నీ పట్ల చూపించాడో అలాంటి ప్రేమ నువ్వెవరి పట్ల చూపించాలి? నీ భర్త పట్ల, లేకపోతే నీ భార్య పట్ల. దేవుని స్తోత్రం. ఆయన ఎలాంటి ప్రేమ చూపించాడు? ఏమండి, ఎలాంటి ప్రేమ చూపించాడమ్మా? ప్రాణమే వదిలేశాడు నీ కొరకు. దేవుని స్తోత్రం. అలాంటి ప్రేమ ఇప్పుడు ఎక్కడ కలిగి ఉండాలి? నువ్వు నీ భర్త మీద కలిగి ఉండాలి. అలాంటి ప్రేమ నీ భార్య పైన కలిగి ఉండాలి. 2వ అధ్యాయం 4వ వచనంలో చదవండి. పరమగీతాల్లో నేను చెప్పే మాటలన్నీ. విందుసాలకు తోడుకుని ప్రోయెను, నా మీద ప్రేమను ఎలాగా ధ్వజముగా ఎత్తెను. దేవుని స్తోత్రం. ఏమండి, ధ్వజము అంటే పూర్వదినాల్లో కొన్ని గ్రామాల్లో ధ్వజస్తంభాలు కట్టేవారు. మనం తెలియక గజస్తంభాలు అనేవాళ్ళం, కానీ అసలు దాని పేరు ధ్వజస్తంభం. గ్రామంలో కడుతూ ఉండేవారు. అంటే ఆ గ్రామంలో ఎక్కడున్నా కానీ ఆ యొక్క ధ్వజస్తంభం కనపడద్ది. అంటే అంత ఎత్తుగా ఆ ధ్వజస్తంభాన్ని కడుతూ ఉండేవారు. ఆ గ్రామంలో ఏ మూల నుంచి చూసినా కానీ ఆ ధ్వజస్తంభం కనిపిస్తుంది. అలాగే నీ ప్రేమంట అంత ఎత్తు ఉండాలంట. ఇక్కడ అంటాడు, ఆ వచనం మరలా చదవండి. నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. నా మీద అతడు ప్రేమ ఎలా ఎత్తాడట? ధ్వజముగా. అంటే అంత ఎత్తు. పరమగీతాలు 8వ అధ్యాయం 4వ వచనం కూడా చదవండి. 7వ వచనం. 8:7. అగాధ సముద్ర జలములు ప్రేమను ఆర్పజాలవు, నదీ ప్రవాహములు దాన్ని ముంచజాలవు. దేవుని స్తోత్రం. ఏమండి, ప్రేమనంట ఆర్పజాలవు. ఏం ఆర్పజాలవు? అగాధ సముద్ర జలములు ప్రేమను ఏం చేయాలంట?
ఆర్పజాలు అలాంటి ప్రేమ, అంటే ఎవరు ఆర్పలేని ఆ జ్వాల, ఆ మండే ఆ జ్వాల లాంటి ప్రేమను మనము ఒకరి ఎడల ఒకరు కలిగిన వారిగా ఉండాలి. దేవుని స్తోత్రం. అది ఎవరు ఆర్పలేరంటే ఎవరు ముంచలేరంట. ఏమండి, ఆరిపోతే, ప్రేమ ఆరిపోతే ఏమవుద్ది? ప్రేమ ఆరిపోతే ఇంకేముండదు. ఏమండి, కానీ ఆర్పజాలని ప్రేమ అంటే పరిస్థితులు ఎలాగున్నప్పటికీ కూడా కొన్నిసార్లు పరిస్థితులను బట్టి ప్రేమ ఏమైపోద్ది? ఆరిపోతూ ఉంటుంది. పరిస్థితులను బట్టి, భర్తలో నచ్చని పరిస్థితులను బట్టి భార్యలో ఉన్న ప్రేమ ఏమైపోద్ది? ఆరిపోతూ ఉంటుంది. కానీ ఈ ప్రేమ ఆర్పజాలని ప్రేమ అంట, ముంచజాలని ప్రేమ. మీకు ఉదాహరణకి ఒక మాట చెప్తాను. అంటే ఆ ఉదాహరణ అలా ఉండకూడదేమో, కానీ అది అవసరాన్ని బట్టి ఉదాహరణ చెప్తాను. చూడండి, ఒక తండ్రి తన కూతురు తెలియక తప్పు చేసింది. తప్పు చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోతే తండ్రి, అయ్యో నా కూతురు చాలా తప్పు పని చేసింది, అయ్యో నా కూతురు జీవితం వాడితో వెళితే పాడైపోతుంది అని తండ్రి ఆలోచన చేసి మొత్తానికి ఏమైతేనే కూతుర్ని ఇంటికి తెచ్చుకుని ఆమెకు బుద్ధి మాటలు చెప్పి మరలా వివాహం చేశాడు. వివాహం చేసిన తర్వాత ఏమండి, చక్కగా బిడ్డలు పుట్టారు. కుటుంబం అంతా కూడా ఆ కూతురుని చూసి తండ్రి ఎంతో సంతోషిస్తున్నాడు. అయితే మరలా తండ్రి ఆ కూతురు చేసిన పొరపాటుని మాట మాటికి ఎత్తి వేధిస్తాడా? సాధిస్తాడా? ఏమండి, ఏమనుకుంటాడు తండ్రి? ఏమైతేలే, తెలియక తప్పు చేసింది, కానీ ఇప్పుడు నా కూతురు సంతోషంగా ఒక ఇంటిది అయింది, చక్కగా బిడ్డా పాపలతో చాలా సంతోషంగా ఉంది అని ఎంత, ఏమండి, చేసిన పొరపాటు ఇంకా ఆయన జ్ఞాపకాల్లోనికి తెచ్చుకుంటాడా? తెచ్చుకోడు. ఎందుకంటే తండ్రిది అలాంటి ప్రేమ. దేవుని స్తోత్రం. దానికంటే మిక్కుటమైన ప్రేమ మన ఇరువురు మధ్యలో ఉండాలి. ఏమండి, నిజమే, కొన్నిసార్లు తెలియక భర్తలో పొరపాట్లు ఉంటాయి, తెలియక భార్యలో పొరపాట్లు ఉంటాయి. కానీ క్షమించుకునే ప్రేమ. ఏ ప్రేమ? క్షమించుకునే ప్రేమ. క్షమించుకోవాలి. ఇంక నేను క్షమించలేం అంటే నువ్వు ఇంకా ఆర్పజాలని ప్రేమలోనికి నువ్వు రాలేదు ఇంకా. ఏమండి, ఏది కూడా మీ ఇద్దరి మధ్యలో కూడా ప్రేమ ఆర్పజాలకు, అంటే మీ ఇద్దరిలో దేవుడు ఒక ప్రేమ పెట్టాడు. వివాహం ద్వారా ఏమండి మరణం వరకు ఒక ప్రమాణం ఉంది కదా ఇద్దరికి. ఏమండి, మరణం తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయదు. చాలాసార్లు ఈ ప్రమాణం కొన్ని రోజులు, కొన్ని నెలలే, తర్వాత నా ఇష్టం అంటే నా ఇష్టం. కానీ ఈ ప్రమాణం ఎప్పటి వరకు అంటే చచ్చిపోయే వరకు కూడా. ఏమండి, మన ఇద్దరి మధ్యలో కూడా ప్రమాణం ఎప్పటి వరకు ఉండాలి? చచ్చిపోయే, మరణం వరకు కూడా. మరణం వరకు కూడా ఆ ప్రమాణం తప్పిపోకూడదంటే నీలో ఈ ప్రేమ ఉండాలి. ఏ ప్రేమ? ఆర్పజాలని ప్రేమ, ముంచజాలని ప్రేమ. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అడ్డులు వచ్చినా అలాంటి ప్రేమతో, క్షమించగలిగిన ఆ ప్రేమతో, ఒకరి ఎడల ఒకరు మన్నించుకునే ఇప్పటికీ
కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. అదే ఆ పరమగీతాల్లోనే 2వ అధ్యాయం 4వ వచనంలో చదవండి. 5వ వచనం, ప్రేమాతిశయము చేత మూర్ఛిల్లుచున్నాను, బలపరచుడి. ప్రేమ చేత నేనేం చేయబడ్డాను? మూర్ఛిల్లుచున్నాను. మూర్ఛిల్లేటంత ప్రేమ మీ ఇద్దరి మధ్యలో ఉండాలి. దేవుని స్తోత్రం. ఎప్పుడు మూర్ఛెల్లుతాం? ఏమండి, మూర్ఛెల్లేటంత ప్రేమ అంటే ఇంకా అయ్యో బాబోయ్, ఇలాంటి సమయంలో కూడా నన్ను ప్రేమిస్తున్నాడా నా భర్త, ఇలాంటి సమయంలో కూడా నన్ను ప్రేమిస్తుందా నా భార్య అని తప్పు చేసేవాడు తన మీద తను ఉమ్మేసుకున్నట్టుగా ఉండాలి. ఏమండి, భార్య అయినా భర్త అయినా ఏదైనా ఏమండి పొరపాటు కనిపించినప్పుడు నీ ప్రేమ ఎలా ఉండాలి? తన మీద తనే ఉమ్మేసుకున్నట్టుగా ఉండాలి. అప్పుడే మూర్ఛిల్లే ప్రేమ. ఏ ప్రేమ? తన ప్రేమ చేతంట. ఆ వచనం మరలా చదవండి. ప్రేమాతిశయము చేత నేను ప్రియుడు చూపించే ఆ ప్రేమాతిశయము చేతంట మూర్ఛిల్లుచున్నాడంట. ఇంకేమంటాడు? 3వ అధ్యాయం 2వ వచనం చదవండి. 3:2, నేను ఇప్పుడే లేచెదను, వెదకుదును, రాజవీధులలోను తిరుగుదును, నా ప్రాణ ప్రియుణ్ణి వెదుకుదును. చాలు. 4:2 కూడా చదవండి. జోడు జోడు పిల్లలు కలిగి, జోడు అంటే ఈ 3వ అధ్యాయం 2వ వచనంలో ప్రాణంతో సమానముగా, ఏమండి, ప్రాణప్రదమైన ప్రేమ. భార్యాభర్తల మధ్య ఉండవలసింది ఏంటి? ప్రాణప్రదమైన ప్రేమ. ప్రాణము అవసరమైతే ప్రాణం కూడా ఇచ్చేటంత అంత ప్రేమ నీవు కలిగి ఉండాలి. తరువాత జోడు అంటే కలిసి. జోడంటే జంట. దేవుని స్తోత్రం. కలిసి, నువ్వు ఏ పనిలో ఉన్నా కలిసి, ఎక్కువగా భార్య భర్త కలిసి, ఏమండి, ప్రార్థించే విషయంలో కలిసి ప్రార్థన చెయ్యాలి. బాగా వినాలి. అవకాశం ఉన్నంత వరకు కూడా ఇద్దరూ కలిసి ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. కొన్నిసార్లు ఏమండి, పిల్లలు నిద్రపోతున్న సమయాల్లో మీ ఇద్దరు కలిసి ప్రార్థన చేసే అలవాటు చేసుకోవాలి. ప్రశాంతంగా ఉన్న సమయాల్లో, ఏమండి, ఉదయం అయితే ఉదయం నుంచి ఏయో పనుల్లో కొట్టుకుంటూ ఉంటాం కదా. రాత్రి సమయాల్లో కలిసి, ఇద్దరు కలిసి ప్రార్థన చెయ్యాలి. ఇద్దరు కలిసి, ఏమండి, పని చెయ్యాలి. వంటగదిలో ఇద్దరు కలిసి ఉండాలి. ఉన్నారా? మేము ఎందుకు వెళ్తామండి, మేము మగమహారాజులు వంటగదిలోకి ఎందుకు వెళ్తాం అనుకుంటున్నారా? లేదండి, అక్కడే ఉంది ప్రేమ. దేవుని స్తోత్రం. ఏమండి, కలిసి ప్రార్థించటంలో ప్రేమ ఉంది. కలిసి వంటగదిలో పని చేయటంలో. ఎప్పుడైనా వంటగదికి వెళ్ళావా? ఏమండి, చాలామంది మేము ఆడవాళ్ళం ఏంటండి వంటగదిలోకి వెళ్ళడానికి అనుకుంటున్నారు. లేదు. ఏమండి, పరిశుద్ధ గ్రంథంలో చూస్తే వంట అనేది పురుషులు కూడా చేసిన సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయండి. మంచి రుచిగా వండాడంట యాకోబు. ఏం కూర? అసలు మగవాళ్ళు వంట నేర్చుకుంటే ఆడవాళ్ళు వంట తినలేరంట, అంత టేస్టీగా ఉంటుందంట. చెప్పొచ్చు నాకు తెలియదు, కానీ మా అల్లుడు గారు బిర్యానీ చేశారు మొన్న. మాకు భోజనం చెప్పారు ఆ రోజున. ఎంత టేస్ట్గా ఉంది ఏంటమ్మా అంటే మా ఆయన చేశాడు అంటుంది మా దివ్య.
ఏమండి, నిజమే. కలిసి వంటగదిలో పని ఏం చేయాలి? పంచుకోవాలి. అంతేగాని కొంతమంది వినాయకులు ఉంటారు. వినాయకులు అంటే అయ్యిందా, టిఫిన్ అయ్యిందా, టీ అయ్యిందా, పిల్లలు ఇంటికి వచ్చారా అంటే వీడికి ఏమి ఇంకా పట్టదు. ఇంకా కొంతమంది అమాయకులు ఉంటారు. అమాయకుల్లా ఉండకూడదు పురుషుడు, వినాయకుల్లాగా ఉండకూడదు. ఏమండి, కలిసి పని కలిగి ఉండాలి. పనిలో ఎలా ఉండాలి? కలిసి. ఏదైనా ఏమండి, ఆ వంటగదిలో ఒక చిన్న నువ్వు చేయలేని పని కాదు, చేయగలిగిందే. ఏమండి, అలాగా నువ్వు ఆ వంటగదిలో కలిసి పని చేసినప్పుడు అందులో ఉన్న ప్రేమ, అందులో ఉన్న ఆప్యాయత వేరండి. దేవుని స్తోత్రం. నాకు కూడా చాలా హెల్ప్ చేస్తారు పాస్టర్ గారు వంటగదిలో. ఏది అందించాలన్నా ఏది అంటే, ఒక్కొక్కసారి నాకు మరి కాలు ప్రాబ్లం బట్టి కొన్నిసార్లు దొడ్డంతా ఆయన తుడిచేస్తూ ఉంటారు. నేను వద్దులే అంటాను, నేను సగం తుడుతానంటే లేదు నువ్వు వద్దులే నేను తుడిచేస్తాను. ఏమండి, ఒక్కొక్కసారి నేను తుడిస్తే ఆయన తడిబట్టెట్టేస్తూ ఉంటారు. ఇలాగా కలిసి పనిచేయటంలో ఎంతో ప్రేమ ఉంటుందండి. అలా కలిసి పనిచేసి చూడు. నీ భర్తతో, నీ భార్యతో కలిసి పనిచేసి చూడు. మీరు అనుకోవచ్చు, మాకు పని పాట లేదేంటండి, మీరు వంటగదిలోకి వెళ్ళమంటారు, మేము పనిచేసి కష్టపడాలి కదా అనుకుంటున్నారా? నిజమే, కష్టపడాలి, కరెక్టే. కానీ ఏమండి, నీకు అవకాశం ఉన్నంతసేపు నీ అవకాశాన్ని బట్టి తప్పనిసరిగా ఏమండి భార్యతో కలిసి ప్రార్థన చేయాలి. కలిసి ఏం చేయాలి? పని చేయాలి. దేవుని స్తోత్రం. కలిసి వాక్య ధ్యానం. ఏమండి, కలిసి ఏం చేయాలి? వాక్య ధ్యానం చేసుకోవాలి. వాక్యం ఇలా చెప్తుంది కదా. ఎప్పుడైనా సంభాషించావా నీ భార్యతో, నీ భర్తతో ఎప్పుడైనా సంభాషించావా? మేము చదువుకున్నాం ఏంటండి అన్నట్టు నీ కొంతమంది మొఖాలు. చదువుకోకపోవచ్చు కానీ ఆదివారం వింటావు కదా వాక్యం, ఆదివారం వింటావు కదా. ఒక్క మాట పట్టుకుని నీ భర్తతో చెప్తున్నావా? ఏమండి, ఈరోజు దేవుడు మాట్లాడాడు కదా, ఇదిగో పలానా మాట ద్వారా ఈరోజు దేవుడు మాట్లాడాడు కదా. బైబిల్ చదువుతున్నప్పుడు ఇదిగో ఈరోజు బైబిల్లో ఇలా ఉందండి వాక్యం. ఎప్పుడైనా మీ ఇద్దరి మధ్యలో వాక్య సంబంధమైన ఆ ధ్యానం లేకపోతే వాక్య సంబంధమైన ఆ మాట వచ్చిందా? వస్తుందా? ఏమండి, వస్తుందా? ఈ రోజు నుంచి ఏం చేయాలి? మేము అడిగాం, ప్రభువా ఈ యొక్క కుటుంబ సదస్సు ద్వారా మార్పు రావాలి కుటుంబాల్లో. దేవుని స్తోత్రం. లేకపోతే ఎందుకు? ఏమండి, లేకపోతే ప్రయోజనం ఉందా? ఒక చాకలాయనంట బట్టలు ఉతకడానికి రేవుకి వెళ్ళాడంట. ఆయన బట్టలు ఉతికేటప్పుడు బండకేసి ఏమండి బాత్తు ఉంటాడు అన్నమాట, బాత్తు ఉతుతాడు అంతే కదా మరి. అయితే ఒక రోజున ఆ బండకాడికి బట్టలు తీసుకెళ్ళాడు. ఆ బండ కింద కొన్ని కప్పలు ఉన్నాయంట. ఆ కప్పలు కొన్ని ఉన్నాయి. అయితే కొన్ని కప్పలు ఆ రోజే చేరాయంట. అయితే కొత్తగా వచ్చాయన్నమాట. కొత్తగా వచ్చిన ఆ కప్పలు ఆ బండ కింద ఉన్నాయి. కొన్ని పాత కప్పలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఈ చాకలి బట్టలు ఉతకడం ప్రారంభించాడు. ఆ బండకేసి కొడుతుంటుంటే కొత్త కప్పలు అంటున్నాయంట, అమ్మో బాబోయ్ ఏంటి సౌండ్ ఏంటి అని కంగారు పడుతుంటుంటే పాత కప్పలు అంటున్నాయంట, కంగారు పడకు, కాసేపు బాదుకుంటాడు, కాసేపు బాదుకున్న తర్వాత వెళ్ళిపోతాడు. ఏమండి, మనం ఇంతే.
ఏం కంగారు పడక్కర్లేదు. అలాగా ఏమండి, ఏదో భార్యాభర్తల సదస్సుని వచ్చాం, కాసేపు వాక్యం ద్వారా పాస్టర్ గారు పాస్టమ్మ గారు బాదుకుంటారు, తర్వాత మనము వెళ్ళిపోవచ్చు అనుకుంటే ఏమీ ప్రయోజనం ఉండదు. మాకు ప్రయోజనం ఉండదు, మీకు దేవునికి అంతకంటే మహిమ ఉండదు. మార్పు రావాలి. ఈ యొక్క ఈ సదస్సులో ఉన్న మనందరి జీవితాల్లో, మన కుటుంబాల్లో మార్పు రావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి కలిసి ఏం చెప్పాను నేను? కలిసి ప్రార్థన చేయాలి, కలిసి పని చేయాలి, కలిసి వాక్య ధ్యానము నీ ఇంటిలో ఉండాలి. ఇప్పటి వరకు లేదేమో, నీ ఇంటిలో వాక్య ధ్యానం లేదేమో ఇంతవరకు. ఈ రోజు నుంచి నువ్వేం ప్రారంభించాలి? వాక్య ధ్యానం ప్రారంభించు. మీ ఇద్దరు కలిపి ఒక్క మాటనే జ్ఞాపకం చేసుకోండి రోజుకొచ్చి. ఇదిగో నేను ఈరోజు బైబిల్ చదివాను, ఈ మాట దేవుడు మాట్లాడాడు. చదువుకోలేని వాళ్ళు కనీసం ఆదివారం చెప్పింది ఒక్క మాట అయినా జ్ఞాపకం తెచ్చుకుని ఆ వారం అంతా జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం. ఆ వాక్య ధ్యానం మీ ఇద్దరి మధ్యలో ఉన్నప్పుడు ప్రేమ పెరుగుతూ ఉంటుంది. ఏమండి, నేను చెప్పేవన్నీ కూడా మీ ప్రేమ ఆర్పజాలని ప్రేమ, ముంచజాలని ప్రేమగా ఉండాలని చెప్తున్నాను. ఈ మాటలన్నీ కూడా దేవుని స్తోత్రం. అలా ఉండాలంటే అది మనకు అసాధ్యం, కానీ ఇలా చేసినప్పుడు సాధ్యం. ఎలా చేసినప్పుడు? కలిసి ప్రార్థన చెయ్యాలి, ఇంకా కలిసి పని చెయ్యాలి, ఇంకా వాక్య ధ్యానం ఇద్దరు కలిసి చెయ్యాలి, కలిసి భోజనం చెయ్యాలి. కుదురుతుందా? కనీసం ఒక్క పూటైనా కలిసి ఏం చేయాలి? భోజనం చెయ్యాలి. అంతేగాని కొన్నిసార్లు ఆడవాళ్ళు ఏం చేస్తారంటే అంత ఉన్నదంతా ఆయనకు పెట్టేసి నాకు లేకపోయినా పర్లేదులే అనుకుంటా ఉంటాం. కాదు ఏమండి, ఈయన భర్త ఏమో పెట్టింది ఇంకా ఉంటే నాకెందుకులే, లేకపోతే నాకెందుకులే, వినాయకుల్లాగా పెట్టింది. కాదు ఏమండి, భోజనం చేసేటప్పుడు కూడా కలిసి పంచుకొని, ఉన్నది పంచుకొని ఇద్దరు కలిసి ఎక్కువసేపు భోజనం చేయటానికి. అంటే నాకు మళ్ళీ నేను భోజనం చేయాలంటే ఒక 2 నిమిషాలు చాలు. 2 నిమిషాలు 3 నిమిషాలు తినేస్తాం మేము. అలవాటు అయిపోయింది. ఉరుకు అంటే ఆదివారం అలా అయిపోవాలి, లేకపోతే వెళ్ళలేం. ఆ ఉరుకులు పరుగుల మీద ఏమండి, ఓ ముద్ద అటు, ఓ ముద్ద ఇటు, ఓ ముద్ద మధ్యలో అన్నట్టుగా మొత్తం ఏమండి 2-3 నిమిషాల్లో భోజనం చేయాలి. అలా కాదు, భార్యాభర్తలు తిన్నప్పుడు ఏమండి చక్కగా మాట్లాడుకుంటూ కలిసి భోజనం చేస్తే అక్కడ ప్రేమ పెరుగుతూ ఉంటుంది. దేవుని స్తోత్రం. ఇంకా కలిసి పడుకోవాలి. నేను చెప్పాను కదా ముందరు, నేను ఒక తల్లిలా తీసుకోవాలి. అంటే వేరే అర్థంతో కాదు ఏమండి. ఈ రోజున చాలా కుటుంబాల్లో విచ్ఛిన్నమైపోవటానికి కారణం ఎక్కువ ఇక్కడే. ఏమండి, పేరుకు భర్తే, పేరుకు భార్యే, కానీ వారు నువ్వు అక్కడ పడుకో, నేను ఇక్కడ పడుకుంటానులే ఏమండి అన్నట్టుగా కాదు. ఏమండి, దేవుని చేత జతపరచబడిన భార్యాభర్తలుగా, బిడ్డల స్థానం బిడ్డలదే, కానీ భర్తగా భార్యగా ఇద్దరూ కూడా ఒకే చోట పడుకోవడం నేర్చుకోవాలి. ప్రారంభంలో ఉంటుంది ఏమండి, ప్రారంభంలో నువ్వు లేకపోతే నేను లేను, నేను లేకపోతే నువ్వు లేవు, చట్టాబట్టలు జూయట్లు. ఎప్పటి వరకు? కొద్ది రోజులే, కొద్ది నెలలే. తర్వాత మచ్చుకి కనబడవు ఇంకా ఒకళ్ళ మీద. ఈ కలిసి ఏమండి ఇద్దరూ ఒక చోట పడుకోకపోవటం వల్ల సమస్యలు అనేవి చాలా ఎక్కువైపోతూ ఉంటాయి. ఏమండి,
అందుకే నాలెడ్జ్ పరంగా చూస్తే అసలు భార్యాభర్తలది స్పెషల్ రూమ్ అంట. ఆ ఫ్యామిలీ రూము ఇంకెవరికి ఇవ్వకూడదంట అసలు. మామూలుగా నాలెడ్జ్ పరంగా చూస్తే అది స్పెషల్ అంతే. ఏమంటే ఆ స్పెషల్లో కూడా పెద్ద పెద్ద మంచాలు ఉండకూడదు. మన ఎన్ని పెద్ద పెద్ద మంచాలే 4x6 ఉండాలంట, 6x6 ఉండకూడదంట. ఏమండి చాలాసార్లు కలిసి ఇద్దరం ఒక చోట పడుకోకపోవటం వల్ల ఎన్ని సమస్యలు ఏమండి పెరిగిపోతున్నాయి. ఒకళ్ళ మీద ఒకళ్ళ కక్షలు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి ద్వేషాలు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఈర్ష్యలు. నీలో సగభాగం ఆయన, ఆయనలో సగభాగం నువ్వు. ఇద్దరు కలిస్తేనే ఏమండి బైబిల్లో ఉంటుంది కదా, అన్నీ చదివిస్తారు కానీ పెళ్ళికి అది చదివించరు. ఇంకా ఆపే అంటారు. ఏంటి ఆది కాండంలో ఉంటుంది కదా, పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకును. వారు హత్తుకును అనే కాడ ఆపే సరిపోద్ది. వారిద్దరూ ఏమై ఉంటారట, ఏక శరీరమై ఉంటారు. ఈ మర్మము గొప్పది. దేవుని స్తోత్రం. నిజమే, ఎన్నో సమస్యలు పరిష్కారమయ్యే ఏమండి సమయం అది. నీకు ఎన్నో సమస్యలు, మీ ఇద్దరి మధ్యలో ఎన్నో సమస్యలు ఉండొచ్చు, కానీ పరిష్కారం ఏర్పడాలంటే అక్కడే. దేవుని స్తోత్రం. ఏమండి కానీ దేవుని బిడ్డలుగా ఇది మనము నేర్చుకోవాలి. ఇది ఎప్పటికీ కూడా మనం కలిగి ఉండాలి. ఎప్పటికీ కూడా మనము కలిగి ఉండాలండి. బైబిల్లో ఇస్సాకు రిబ్కా వాళ్ళిద్దరూనంట ప్రారంభంలో ఉన్న ప్రేమ పెరుగుతూ వచ్చింది కానీ తరిగిపోలేదంట. దేవుని స్తోత్రం. నిజమే, మనలో ఉన్న ప్రేమ కూడా తరిగిపోకూడదు. ఏమంటే తరిగిపోయేదిగా, ఈరోజు తరిగిపోయేదిగా ఉంటుంది, కానీ మన ప్రేమ ఏమవ్వాలి, పెరుగుతూ ఉండాలి. ఆ రోజుకు ఆ రోజు ఆ బంధం, ఆ ప్రేమ దేవుడు పెట్టిన ప్రేమ. కాబట్టి ఎప్పుడైతే అలా కలిసి చేస్తావో, ఏమండి కలిసి ఉంటావో, నీ కుటుంబం ప్రేమలో అతకబడి ఉంటుంది. దేవుని స్తోత్రం. ఆ ప్రేమను ఇంకెవరు కూడా ఎవరు ఆర్పలేరు. దేవుని స్తోత్రం. మీ ఇద్దరి మధ్యలో ఉన్న ప్రేమ కలిసి ఈ విధంగా చేస్తే, కలిసి అని చెప్పాను 5 కదా. ఏంటి? కలిసి పని చేయాలి, ప్రార్థన చేయాలి, వాక్య ధ్యానం చేయాలి, భోజనం చేయాలి, పండుకోవాలి, హత్తుకోవాలి. దేవుని స్తోత్రం. ఏం చేయాలి? అంటే అపార్థం కాదు కదా ఇంతవరకు. నిజమే, ఇలాంటి ప్రేమ మనందరి కుటుంబాల్లో కలిగి ఉండాలి. రెండవదిగా పరిశుద్ధ జీవితం ఉండాలి. మన ఇద్దరి మధ్యలో ఏముండాలండి? ఇద్దరి మధ్యలో ఎప్పుడు కూడా పరిశుద్ధ జీవితం ఉండాలి. చూడండి, పరమగీతం 2వ అధ్యాయము 2వ వచనం. బలు రక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. 3వ వచనం. అడవి వృక్షములలో జల్దర వృక్షం ఎట్లున్నదో పురుషులలో ఎంత మంచివాడు సండి. ఇక్కడ ఏమండి, భర్త కంట భార్య ఎలా ఉందండి? మొదటిగా భార్య చెప్తుంది, ఏమంటుంది? బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీ. ముందు భర్త చెప్తున్నాడు కదా,
భర్త ఏమంటున్నాడంటే బలురక్కసి చెట్లలో, అంటే బలురక్కసి చెట్లు అంటే ఏంటి? ముళ్ళ చెట్లు. అమ్మా, బలురక్కసి చెట్లు అంటే ఏంటి? కరెంట్ పోయిందా? హల్లెలూయా. బలురక్కసి చెట్లు అంటే ముళ్ళ చెట్లు. ఈ ముళ్ళ చెట్లలో నా ప్రియురాలు ఎలాగుంది? వల్లి పద్మము. దేవుని స్తోత్రం. అంటే నీ భార్య నీకు ఎలాంటిది? వల్లి పద్మము లాంటిది. పురుషులారా, భర్తలారా, మీ భార్య ఎలాంటిది? వల్లి పద్మము వంటిది. ఎందులో? బలురక్కసి చెట్లలో. అంటే నీ భార్య తప్ప మిగతా స్త్రీలందరూ కూడా నీకు ఎలాంటి వారు? బలురక్కసి చెట్ల లాంటి వారు. అంటే ముళ్ళు ముట్టుకుంటే ఏమైద్ది? గుచ్చుపోద్ది, రక్తం వచ్చేద్ది. ఏమండి? అలాంటి భావం నీలో ఉండాలి. నా భార్య వల్లి పద్మము. బలురక్కసి చెట్లలో వల్లి పద్మము. ఇంకేమంటాడు? అడవి వృక్షములలో జల్దర వృక్షము లాంటి వాడు నా ప్రియుడు. దేవుని స్తోత్రం. అంటే నీ భర్త ఎలాంటి వాడు? జల్దర వృక్షం లాంటి వాడు. ఎవరి మధ్య? అడవి వృక్షములు. అంటే అడవి వృక్షాలంటే ఏమండి? అడవి వృక్షాలంటే అడవి మనుషులు లాంటి వాళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే అడవి మనుషులు. మిగతా పురుషులందరూ కూడా అడవి మనుషులు నీ దృష్టిలో. నీ భర్త ఎలాంటి వాడు? జల్దర వృక్షం. జల్దర్ అంటే యాపిల్. ఏమండి? యాపిల్ చెట్టు వంటి వాడు. చూడండి, యాపిల్ చెట్టుని చూస్తే నిజమైన యాపిల్ చెట్లు చూడలేదు, కానీ నేను ఫోటోల్లో చూసినప్పుడు యాపిల్ చెట్టుకి ఆకులు కనిపించవు. ఏమండి? చెట్టు నిండా కాయలే కనిపిస్తాయి. అలాగా ఏమండి? భార్యాభర్తలు. భార్యకి భర్త ఒక యాపిల్ చెట్టు లాంటి వాడు. అంటే అలాంటి ఫలాలు కలిగిన వాడు భర్త. అలా చూడాలి భర్తని. మిగతా వాళ్ళందరూ కూడా అడవి మనుషులు అంతే. మిగతా ఏ పురుషుడైనా అడవి మనుషులు లాంటి వాడే. భార్య వల్లి పద్మం వంటిది. మిగతా స్త్రీలందరూ కూడా ఎలాంటి వారు? ముళ్ళ చెట్లు లాంటి వారు. అలాంటి భావం, అలాంటి పరిశుద్ధత మీలో ఉండాలి. ఏమంటే ఇరువురు మధ్యలో కూడా ఎవరికి వారు అలాంటి పరిశుద్ధ జీవితం జీవించాలి. పరమగీతాల్లోనే ఆ కింద మరొక వచనం చదవండి. 4వ అధ్యాయం 4:7 చదవండి. 6వ అధ్యాయం 10వ వచనం చదవండి. తర్వాత 4:7 చదవండి. 6:10. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కళలను గలదై, యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? దేవుని స్తోత్రం. అంటే బాహ్య అందమును కలిగి ఉండాలి, ఆంతర్య అందమును కలిగి ఉండాలి. బాహ్యంగా నీట్ పర్సన్, అంటే నీట్గా నువ్వు ఉండాలి. భార్య భర్త కూడా ఇద్దరు కూడా ఎప్పుడు కూడా శుభ్రంగా. ఏమండి? భర్త ఎదుట ఎప్పుడు భార్య శుభ్రమైన వస్త్రాలు. చాలాసార్లు మనం ఎప్పుడు కట్టుకుంటాం శుభ్రమైన వస్త్రాలు? బయటికి వెళ్ళాం, ఇంటి దగ్గర పాంచీర్లు, సిరిగిపోయిన చీరలు. ఏమండి? భర్త ఎదుట ఎప్పుడు కూడా అందంగానే కనిపించాలంట. భర్త ఎదుట ఎప్పుడు కూడా సౌందర్యంగానే ఉండాలి. దేవుని స్తోత్రం. బాహ్య అందం, యూహిత సైన్య రూపిణి. సైన్య రూపిణి అంటే సైన్యం. అంటే ఈమె మీదకి ఏదైనా అటాక్ చేస్తే పేల్చేస్తానన్నట్టుగా అలాంటి పౌరుషం. దేవుని స్తోత్రం. ఏమండి? అలాంటి పౌరుషం ఉండాలి మనలో. ఏ అటాక్లు మన మీదకే తగలకూడదు. ఎన్నో అటాక్లు ఉంటాయి లోకంలో. ఏమండి? భార్యకి ఉంటాయి, భర్తకి ఉంటాయి. కానీ మనలో ఉన్న రోషం ఆ అటాక్ల్ని ఏం చేయాలి? పేల్చేటట్లుగా ఉండాలి మనలో ఉన్న రోషం. దేవుని స్తోత్రం.
అలాంటి పరిశుద్ధత, ఒకరి ఎడల ఒకరు పరిశుద్ధత, బాహ్య అందం, ఆంతర్య అందం మనం కలిగిన వారిగా ఉండాలి. పరమగీతాలు 4వ అధ్యాయంలో 7వ వచనం కూడా చదవండి. నా ప్రియురాలా, నీవు అధిక సుందరివి, నీ యందు కళంకం ఏదీ లేదు. దేవుని స్తోత్రం. ఏమండి, కళంకము ఏదీ లేదు. వివాహమైన మీ జీవితాల్లో కూడా కళంకం ఏమీ ఉండకూడదు. ఇద్దరిలో కూడా కళంకం ఏమీ ఉండకూడదు. అలాంటి పరిశుద్ధత ఉండాలండి. వివాహేతర సంబంధాలకి ఎగబడకూడదు. కొంతమంది వివాహేతర సంబంధాలకి ఎగబడి కుటుంబాల్ని నాశనం చేసుకుంటున్నారు, విచ్ఛిన్నం చేసుకుంటున్నారు, ప్రేమ ఆప్యాయతలు పోగొట్టుకుంటున్నారు. కాబట్టి జాగ్రత్త. వివాహేతర సంబంధం కలిగి ఉంటే దాని ద్వారా వచ్చే తీర్పు ఉంది చూసారా, దాని ద్వారా వచ్చే శాపం ఉంది చూసారా, చాలా భయంకరమైంది, చాలా భయంకరమైంది. కాబట్టి వివాహేతర సంబంధాలకు నువ్వు ఎగబడొద్దు. దాని శాపాన్ని నువ్వు అనుభవించినప్పుడు నువ్వు తట్టుకోలేవు, నువ్వు భరించలేవు. జాగ్రత్త. నువ్వు పరిశుద్ధంగా, భార్యగా నువ్వు పరిశుద్ధంగా బ్రతుకు, భర్తగా నువ్వు పరిశుద్ధంగా బ్రతుకు. నువ్వు పరిశుద్ధంగా బ్రతికితే నీకు నిబంధన ఉందో తెలుసా? దేవుడు ఒక నిబంధన ఉన్నది నీకు. ఏంటి ఆ నిబంధన చెప్తాను చూడండి. సంఖ్యాకాండంలో 25వ అధ్యాయం 11వ వచనం చదవండి. 11, 12 వచనాలు చదవండి. నేను ఓర్వలేని దానిని మళ్ళించెను గనుక చేయలేదు. చాలండి. ఇక్కడ మనందరికి తెలుస్తుందే, చెప్పేస్తాను చూడండి, టైం అయిపోతుంది కదా. ఫినేహాస్ ఉన్నాడు. ఈ ఫినేహాసుని గురించి ఏం రాయబడద్దంటే, ఆయన పరిశుద్ధ జీవితం కలిగినవాడు. ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో ఇశ్రాయేల్ ప్రజలు అపవిత్రమైన బ్రతుకులో ఉన్నారు. వాళ్ళు ఎగబడిపోతున్నారు, పాపానికి ఎగబడిపోతున్నారు. అలాంటి పరిస్థితిలో ఈ ఫినేహాసు పరిశుద్ధమైన జీవితం కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఈ పరిశుద్ధమైన జీవితాన్ని చూసి దేవుడు అంటున్నాడు, ఇదిగో ఫినేహాస్తో నేను ఒక నిబంధన చేస్తున్నాను. ఏంటి ఆ నిబంధన? నిత్యము కూడా ఆ కుటుంబం సమాధాన నిబంధన. రెండోది ఏంటంటే యాజకులుగా నిత్యమైన యాజక ధర్మం చేస్తారు. అతనికిని అతని చూడండి, అతన్ని బట్టి, అతనుకున్న పరిశుద్ధ జీవితాన్ని బట్టి అతనికిని అతని సంతానమునకును నిత్యమైన యాజక ధర్మం. దేవుని స్తోత్రం. నువ్వు పరిశుద్ధంగా బ్రతికితే, భర్తగా నువ్వు పరిశుద్ధంగా బ్రతికితే, పరిశుద్ధంగా నీ జీవితాన్ని కాపాడుకుంటే దేవుడు ఒక నిబంధన కలిగి ఉంటాడు నీతో. దేవుని స్తోత్రం. భార్యగా నువ్వు పరిశుద్ధత కలిగి ఉంటే ఒక నిబంధన కలిగి ఉంటాడు దేవుడు నీతో. అంతేగాని బైబిల్ ఒక మాట అంటాడండి, భర్త శరీరం మీద ఒకళ్ళకే ఒకళ్ళకి ఉందంట హక్కు. ఎవరికి? అమ్మా, భార్యకే హక్కు ఉంది. ఎవరి మీద? భర్త శరీరం మీద. భార్యకు తప్ప ఇంకెవరికైనా ఉందా? ఎవ్వరికీ లేదు అని దేవుడు చెప్తున్నాడు. అలాగే భార్య శరీరం మీద ఎవరికి హక్కు ఉంది? భర్తకే. ఇంకెవరికి కూడా హక్కు లేదు. ఇది దేవుడు పెట్టిన విధానం. దీన్ని మీరు కాపాడుకోవాలి. ఆ పరిశుద్ధ జీవితంలో మీరు కొనసాగాలి. లేకపోతే కుక్కంట వాంతికి మరల కక్కిన దానికి తిరిగి వెళ్ళినట్లుగా, పంది కడగబడిన తర్వాత మరలా బురదలో తొడినట్లుగా కూడా నీ బతుకు. కాబట్టి పరిశుద్ధ జీవితాన్ని జీవించు.
పరిశుద్ధంగా నీ కుటుంబాన్ని కట్టుకో. నీ ద్వారా దేవుని నిబంధన అనేకమైన ఆశీర్వాదాలతో కూడా నిబంధనలు నీ జీవితంలో నెరవేరుస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం. అంతేగాని ఏం బతుకురా అన్నట్టుగా ఉండొద్దు. ఏమండి, మనం దేవుని కలిగిన ఫ్యామిలీస్, మనం దేవుని స్తోత్రం. ఎందుకు కొన్నిసార్లు ఉంటారు అసలు ఎందుకు బతుకుతున్నారో తెలియనట్టుగా ఉంటారు కొంతమంది. ఏమండి, ఒక ఆయన అంట పెద్ద ఆయన అయిపోయి ముసలాయన అయిపోయాడు. ముసలాయన అయిపోయి చనిపోయాడంట. చనిపోయిన తర్వాత చుట్టాలు వచ్చారు, అందరూ వచ్చారు, పాటలు పాడారు, పెట్టులో పెట్టారు, తీసుకెళ్తున్నారు. తీసుకెళ్తూ ఉంటుంటే వాళ్ళ గేట్ ఉంది. ఆ గేటు కాడికి తీసుకెళ్ళేసరికి ఆ గేట్ తగిలిందంట ఆ పెట్టికి. గేటుకి పెట్టి తగలగానే లోనన్నోడు బతికాడంట. లోనన్నోడు బతికి ఆ పెట్లో కదులుతున్నట్టుగా సౌండ్ వచ్చిందంట. ఇదేంటి కదులుతున్నట్టుగా వచ్చింది అని దించి చూసేసరికి ఊపిరి వచ్చేసిందంట అడికి. గబగబా పెట్లో నుంచి తీసేశారు, స్తుతి పాటలు పాడారు. అబ్బా దేవుడు ఎంత గొప్ప దేవుడో, బతికించాడు అనుకుని అందరూ కాసేపు 2-3 గంటలు ఉండిపోయారు. అలాగా సంతోషించారు ఆయనతో పాటు. తర్వాత ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈయన కూర్చునంట భార్యతో అంటున్నాడంట, ఇదిగో అసలు నీకు ఎంత సంపాదించి పెట్టాను, అసలు నీకు ఎన్ని లక్షలు దాశాను, నీకు ఇన్ని లక్షలు దాసి ఇంత కష్టపడి సొమ్మంతా నీకు ఇస్తే నేను చచ్చిపోయిన తర్వాత ఇంతమందిని పిలుస్తావు, ఇంతమందేనా? ఇంకెంతమంది ఉండాలి అసలు? మనకి ఎంతమంది ఉన్నారు అసలు? మన పుట్ట ఎంతమంది? వాళ్ళందరినీ పిలవద్దా? వాళ్ళందరినీ పిలవకుండా నన్ను సాగరం పెద్దాం అనుకున్నావా నువ్వు? అన్నాడట. సరే పోనీ తక్కువ మంది వస్తే వచ్చారు. మరి నీకు అన్ని లక్షలు సంపాదించి ఇచ్చాను కదా, మరి నా పెట్టేంటి తుమ్మకరతో చేయించావు? ఏ కరతో? కనీసం టేకు పెట్టి చేయించాలని నీకు తెలీదా? పాపమేమో వీడి దడదడలు ఆడిపోతుందంట. టీకా అద్దామని వెళ్ళిందంట. ఈ లోపల ఈ సాధింపు మొదలెట్టాడు. కనీసం టేకు పెట్టి చేయించాలని కూడా తెలియదా నీకు? ఇన్ని లక్షలు ఇచ్చానా, నీకు ఇంత సంపాదించానా, నా కష్టమంతా నీకే ఇచ్చాను కదంటే. ఈ మాటదంటే, ఏమోనండి మీరు చచ్చిపోయిన బాధలో నేను ఉన్నానండి, ఏం పెట్టి తెచ్చారో ఎవరిని కేకేశారో నాకు ఏం తెలుసండి. తెలుసుకోవాలి కదా, ఏం చేస్తున్నా తెలుసుకోవాలి కదా. ఇంకా సాధిస్తూనే ఉన్నాడంట. ఈవిడేమో వంటగదిలో ఎడుతానే ఉందంటే, ఎప్పుడూ నా బతికింతే, ఈ సాధింపే నా బతికంతా. కొంతమంది ఉంటారండి సాధిస్తానే ఉంటారు. పగలు సాధింపే. ఈ సాధించేవాడు ఉంటే భార్య అనుకోదు ఎప్పుడు సత్తాడరా బాబు అని. ఏమండి, ఇలా సాధిస్తూ పాపం ఈవిడ ఏడుస్తూనే ఉందంట. 4 రోజుల తర్వాత ఈవిడ పుణ్యమా అంటే చచ్చిపోయాడంట. చచ్చిపోతాడు కదా, మరి ఎప్పటికైనా చచ్చిపోవాలి, తప్పదు. 4 రోజుల తర్వాత చచ్చిపోయాడు. కార్యక్రమం అంతా పాటలు పాడారు, మళ్ళీ తీసుకెళ్తున్నారు. భార్య తీసుకెళ్ళే వాళ్ళని వెనక్కి కేకేసి అందంట, బాబు ఈసారి గేటుకి మాత్రం తగలకుండా చూడండి. ఏంటంట, గేటుకి మాత్రం ఎందుకు పోయాం, మళ్ళీ బతికేసి మళ్ళీ. ఏంటండి ఈ ప్రేమలు ఏంటి అసలు? పరిస్థితులు అసలు ఇన్నాళ్ళు అలాగా ముసలోడు అయిపోయాడు. కానీ నేటి కాలంలో ఇలాంటి ప్రేమలు లేని
పరిస్థితుల్లో బతికేస్తున్నాం అంతే. ఏదో బతికేస్తున్నాం. కాదు కాదు, నీ జ్ఞాపకం ఎప్పుడూ కూడా ఉండిపోవాలి. పరమగీతాల్లో 7వ అధ్యాయంలో, ఇంక ముగింపులోకి వచ్చేద్దాం, అయిపోయింది కదా టైము. ఇంకా 7, 11 త్వరగా. నా ప్రియుడా లెమ్ము, రమ్ము, మనము పల్లెలకు పోదము, పెందల కడనే లేచి ద్రాక్షావనములకు పోదుము. రమ్ము. చూడండి, ప్రేమ సూచనలు మీకు చూపుతాను అంటుంది ఇక్కడ. అంటే అచ్చటనే 4:16 కూడా చదవండి. 4:16. ఉత్తర వాయువు ఏ తెంచుము, దక్షిణ వాయువు వేంచేయము, నా ఉద్యానవనములో వనము మీద విసరుడి, నా ఉద్యానవనం మీద విసరుడి. చూడండి, నిజమే, ఇక్కడ ఉద్యానవనం. ప్రియునికి నీ జీవితం అంటే భార్య జీవితం ఎలా ఉండాలంటే ఒక ఉద్యానవనంలా ఉండాలి. దేవుని స్తోత్రం. ఉద్యానవనం. ఇంటికి వచ్చేసరికి ఒక ఉద్యానవనం నీ జీవితం. పురుషుడికి అలా నువ్వు ఉండాలి అంతే తప్ప, పాపం అలసిపోయి బయట నుంచి వచ్చిన భర్త ఇంటికి రాగానే ఏం తెచ్చావేంటి వేళ, ఇదిగో నేను ఫలాంది అడిగాను, తెచ్చావా, తేవో, నువ్వు నాకు తెలుసు అని కొంతమంది ఇంటికి రావడమే సాధించడం మొదలు పెడతారు. ఎవరు? దేవుని పిల్లలుగా ఏమండి, ఇంటికి వచ్చిన భర్తకి ఒక ఉద్యానవనంలా ఉండాలి. నువ్వు అలా ప్రేమను పంచేటట్లుగా ఉండాలి. అబ్బా ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతాను అన్నట్టుగా ఉండాలి అంతే తప్ప, ఇంటికి వెళ్తే భార్యతోటి పోరు ఎడతెగని పోరు. అమ్మో, ఇంటికి వెళ్ళానంటే ఇప్పుడు పోరు మొదలెడద్దని రోడ్ల మీద తిరగకూడదు నీ భర్త. కొంతమంది రోడ్ల మీద తిరుగుతారు, లోకంలో తిరుగుతూ ఉంటారు. ఎందుకని? పడలేక. ఇంటికి వెళ్తే ఏం పోరు ఎడద్దా బాబోయ్, ఏం దెబ్బలాట ఎడద్దా బాబోయ్, ఏమంటదో, ఏం కయ్యాలు కాలు తూతుందో, దేనికాడ పెట్టుకుంటుందో పెంట అని వీడికి కుదురులేక రోడ్డులో లోకమంటా తిరుగుతూ ఉంటాడు. ఇంటికాడ నువ్వు ఒక ఉద్యానవనంలా ఉన్నప్పుడు ఎప్పుడు వెళ్ళిపోదామా ఇంటికి, ఎప్పుడు అయిపోద్దా బయట పని. నీ భర్త ఎప్పుడు కూడా, నీ భర్తకు నువ్వు ఎలా ఉండాలండి? ఉద్యానవనంలా ఉండాలి. దక్షిణ గాలి వేయించే, ఏమంటాడు అక్కడ? ఉత్తర వాయువు ఏ తెంచుము, దక్షిణ వాయువు విసరుడి, నా ఉద్యానవనం మీద విసరుడి. ఏమండి? విసరుడి. ఉద్యానవనం మీద నీ ప్రియుడు విసరినట్లుగా, అలాంటి ఆనందం నీ ద్వారా పొందుకున్నట్లుగా ఉండాలి. అలాంటి ఊరట ఉల్లాసం నీ ద్వారా పొందుకోవాలి. అంతేగాని కొంతమంది తలతిక్క భార్యలు ఉంటారు. ఏ భార్యలు? తలతిక్క భార్యలు అంటారు కదా. అసలు నిన్ను చేసుకోకపోతే నాకు ఎంత మంచివాడు వచ్చి ఉండేవాడో. అసలు అనవసరంగా అంటే 10 సంవత్సరాలు అయిపోద్ది పెళ్ళి, అయినా సిగ్గు ఉండదు కొంతమందికి. అయినా సిగ్గులేని మాటలు మాట్లాడతారు. మా బాబు నిన్ను చేసేసాడు కానీ, మా అమ్మ నిన్ను చేసేసింది కానీ, అసలు నిన్ను చేసుకోవాల్సిన దాన్ని కాదు నేను అసలు. మరి ఇలాంటి తలతిక్కని మాటలు మాట్లాడావనుకో, ఉన్నవాడు కూడా ఏమైపోతాడు? పాడైపోతాడు, దూరం అయిపోతాడు. అలా కాకుండా ఒక ఉద్యానవనంలా ఉంటే చెడిపోయిన వాడు కూడా నీ చేతిలో పడితే ఏమవుతాడు? బాగుపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా,
అలా బాగుపడిన భర్తలు ఎంతమంది అండి ఈ రోజున? భార్య ఒక ఉద్యానవనంలాగా ప్రేమను పంచి ఆప్యాయతను పంచి కుటుంబాలు కట్టబడిన వాళ్ళు ఎంతమంది అండి ఈ రోజున? ఎలా ఉన్నావు? ఒక భార్యగా నువ్వు ఎలాగున్నావు? ఒక భర్తగా నువ్వు ఎలాగున్నావు? మొట్టమొదటిగా ప్రేమను పంచే కుటుంబం. రెండవదిగా పరిశుద్ధ జీవితం జీవించే కుటుంబం. మూడవదిగా పరిచర్యలో పాలు పంపులు పొందే కుటుంబం. పరిచర్యలో పాలు పంపులు పొందే కుటుంబం. ఒక మాట చూసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రకటన గ్రంథం 2:13. 2:13. పరమగీతాలు 2:13 అన్నానా? మర్చిపోయాను. 2:13. అంజూరపు కాయలు పక్వమగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూత పట్టి సువాసనలు ఇచ్చుచున్నవి. నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము, బండ సందులలో ఎగురు నా పావురమా. చాలండి. ఇక్కడ చూసినట్లయితే ద్రాక్ష చెట్లు పూతపట్టి అంట, పూతపట్టి లెమ్ము రమ్ము, మనం సందుల్లోకి వెళదాం అన్నట్టు. అంటే పరిచర్య ధర్మం, కలిసి పరిచర్య చేసేవారిగా ఉండాలి. సంఘముతో కలిసి పరిచర్య చేసేవారిగా ఉండాలి. నీ కుటుంబం, నీవు భార్యగా భర్తగా సంఘముతో నువ్వు ఏమంటే కలిసి అందుబాటులో ఉండాలి. సంఘానికి ఎలా ఉండాలి? అందుబాటులో ఉండాలి. భర్తగా నీవు సంఘానికి అందుబాటులో ఉండాలి. నీ భర్త అందుబాటులో ఉన్నప్పుడు, సేవకుడికి అందుబాటులో ఉన్నప్పుడు నువ్వు సనక్కూడదు. కొన్నిసార్లు ఏమండి సంఘానికి అందుబాటులో ఉన్నప్పుడు, మందిరం దగ్గరికి వెళ్ళినప్పుడు అనుకోంది ఏదైనా అక్కడ పని పరిచర్య ఏమండి చేయవలసి వచ్చినప్పుడు కొన్నిసార్లు లేట్ అవుద్ది ఇంటికి రావడం. అలాంటప్పుడు ఉండిపోయా పాషా దగ్గర అనకూడదు. నన్నెందుకు చేసుకున్నా అలాంటప్పుడు అనకూడదు. ఏమండి కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో అలా పరిచర్యలో ఉండవలసి వస్తుంది. ఇద్దరూ కలిసి చేసే పరిచర్య ఉంటుంది, ఒక్కళ్ళుగా సహకరించే పరిచర్య ఉంటుంది. సంఘానికి ఎప్పుడు కూడా మీ భార్యాభర్తలు అందుబాటులో పరిచర్యలో ఉండాలండి. కలిసి చేసే పరిచర్య ఉంటుంది. ఎలాగో తెలుసా? సంఘములో ఆరాధనలో ఒక్కొక్కసారి ఒక్కొక్కరు రాలేకపోతారు. సంఘానికి వచ్చి ఒక్కొక్క వారం ఒక్కొక్కరు మిస్ అవుతారు. అలాంటి వాళ్ళని చూడు. ఎవరొచ్చారు ఈరోజు? పలానా సహోదరి రాలేదు కదా, అయ్యో ఎందుకు రాలేదో, ఏమండి వెళ్దామండి, వాళ్ళ ఇంటికి వెళ్దాం. వెళ్ళి ఒకవేళ అనారోగ్యాన్ని బట్టి రాలేదేమో ప్రార్థన చేసి వద్దాం. ఒకవేళ ఏదైనా ఆటంకమై రాలేదేమో బలపరుద్దాం. ఆరాధన మానుకోకూడదు. కొన్నిసార్లు బలహీనపడ్డారేమో, మనం వెళ్ళి బలపరుద్దాం, నడండి వెళ్దాం అని భార్య భర్తను ప్రోత్సహించి, ఏమండి ఇద్దరు ఒకరికొకరు ప్రోత్సహించుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి వస్తే అది దేవుని పరిచర్య, దేవుని స్తోత్రం. అలాగా ఏమండి నీ కుటుంబం పరిచర్యలో ఉన్నప్పుడు నిజంగా ఆ ఆశీర్వాదం, ఆ అనుభవం ఉంది, ఆ అనుబంధం ఉంది. ఇద్దరూ కలిసి ప్రభు పరిచర్యలో ఉన్నప్పుడు ఆ సంతోషం, ఆ ఆశీర్వాదం చాలా గొప్పది. దేవుని స్తోత్రం. అలాగా మీరు బలపరచరండి. ఏమండి వారానికి ఒకసారో 15 రోజులకు ఒకసారో నెలకొకసారో ఇద్దరూ కలిసి వెళ్ళి ఎవరినైనా బలపరచరండి. మీ ఇద్దరిలో ఉన్న ప్రేమ ఇంకా పెరుగుతుంది, మీ ఇద్దరి మధ్యన సంతోషం ఇంకా పెరుగుతుంది. పైగా దేవుని ఆశీర్వాదం మీ మీదకి దిగి వస్తుంది. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ విధంగా ఇద్దరూ కలిసి పరిచర్యలో ఉండాలి. ఏమండి ఇద్దరూ కలిసి ప్రార్థనలో ఉండాలి, ఇద్దరూ కలిసి పరిశుద్ధతలో ఉండాలి, ఇద్దరూ కలిసి ఏమండి ప్రేమను పంచుకుంటూ ఉండాలి. ఈ రోజున లక్షలు పెట్టి పెళ్ళిళ్ళు చేస్తున్నారు, కానీ
ఆ పెళ్ళిళ్ళలో ఇవి లేకపోవటం వల్లే, ఇంతవరకు చెప్పుకున్నవి లేకపోవటం వల్ల అవి క్రైస్తవ పెళ్ళిళ్ళైనా కానీ విచ్ఛిన్నమైపోతున్న పరిస్థితులు. కాబట్టి నా సమయం అయిపోయింది కాబట్టి నేను ముగిస్తున్నాను. ఇద్దరు కలిసి ఎప్పుడు చివరి మాట ఏంటండి? ఏమంటే ఇద్దరు కలిసి ఎక్కడ ఉండాలి? పరిచర్యలో ఉండాలి. అది మనకి మిగిలిపోయేది. దేవుని పరిచర్యలో నువ్వెంతగా ఉంటావో అది నీకు కూడా వస్తుంది, అది నీకు మిగిలిపోద్ది. వెళ్ళిపోయిన తర్వాత కూడా అక్కడ భార్యగా భర్తగాను మీ ఇద్దరు ఆశీర్వాదకరంగా సంతోషించి ఆ పట్టణంలో ఇద్దరు కూడా ఉంటారు. దేవుని స్తోత్రం. మంచి బహుమానం పొందుకుని, మంచి ప్లేస్ పొందుకుని, మంచి స్థానాన్ని అక్కడ కూడా పొందుకుంటారు. ఇక్కడ ఇద్దరు కలిసి పరిచర్యలో ఉంటే అక్కడ బహుమానం మీ ఇద్దరు సమానంగా పొందుకుంటారు. కాబట్టి ఈ విధంగా దేవుని పరిచర్య మీద ఆశ కలిగిన వారికి ఆశ. చివరిగా ఒక క్యాన్సర్ పేషెంట్ గురించి చెప్పి నేను ముగిస్తాను. ఒక ఆమెకి క్యాన్సర్ అంట, చూసుకోలేదు. క్యాన్సర్ వ్యాధి ముదిరిపోయే వరకు తెలియదు, దాని సింటమ్స్ ఏమీ ఉండవు. ఏవండి, ముదిరిపోయిన తర్వాత మొత్తానికి బయటపడింది. డాక్టర్గా చూపిస్తే డాక్టర్ గారు అన్నారంట, ఎక్కడికి వెళ్ళినా 3 నెలల కంటే ఎక్కువ బతకదు ఈమె. 3 నెలల కంటే ఎక్కువ బతకదు. ఈ లోపల ఉపశమనానికి మందులు వాడండి అన్నారంట. నిజంగా క్యాన్సర్ వ్యాధి అంటే అది చాలా భయంకరమైన నొప్పితో కూడింది. ప్రసవ వేదంలో పురుటి నొప్పులు ఎంత భయంకరమైనయో, క్యాన్సర్ ద్వారా వచ్చే ఆ నొప్పి కూడా అంత భయంకరమైందంట. చివరి దశలో వచ్చే నొప్పి. ఏవండి, అయితే ఈ క్యాన్సర్ పేషెంటు 3 నెలలు బ్రతుకుతుందని చెప్పినప్పుడు ఈమెకి చెప్పేశారు. ఈమె క్రైస్తవురాలు. ఆమె తెలుసున్న వాళ్ళందరికీ ఫోన్ చేసి అంటుందంట, బ్రదరు, సిస్టరు, ఏదైనా ప్రార్థనా అవసరాలు ఉంటే నాకు సీటీ రాసి ఇవ్వండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఎందుకంటే నాకు పని ఏమీ లేదు, ఇంక నేను 3 నెలల్లో చనిపోబోతున్నాను. 3 నెలల్లో ఏం చేస్తున్నాను? చనిపోబోతున్నాను. కాబట్టి మీ ప్రార్థన అవసరాలు ఏమైనా ఉంటే నాకు తెలియపరచండి, నాకు రాసివ్వండి, నేనేం చేస్తానో ప్రార్థన చేస్తాను. ఎందుకంటే నాకు ఈ బలహీనతతో నా సమయం అంతా ఖాళీయే. ఒక పక్కన శరీరకంగా ఎంతో పెయిను, కానీ ఆమె ఆశ ఏంటి? ప్రార్థన చేయాలి. కొంతమందికే ప్రార్థన చేయాలి. ఆశ, పరిచర్య మీద ఉన్న మక్కువ. నిజమే, ఇలా ప్రభు పరిచర్య మీ ఇద్దరూ కూడా కలిగి ఉండాలి. అలాంటి పరిచర్య ధర్మం జరిగించే ఫ్యామిలీగా నువ్వు ఉన్నప్పుడు అది కూడా మీ బంధానికి బలమైంది. దేవుని స్తోత్రం. అలా ప్రియురాలుగా, ప్రియుడుగా ఇద్దరము కూడా ఇద్దరుగా కాకుండా ఒకటిగా మనం మరణించేంత వరకు కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువా, ఈ సమయంలో అనేక విషయాలు భార్య భర్తల ప్రభువా ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా ప్రేమించాలో, ఏ విధంగా లోబడాలో, ఏ విధంగా నీకు దగ్గరగా ఉంటే ప్రభువా వారిద్దరూ మరింత దగ్గరవుతారని ప్రభు ఎన్నో విషయాలు పరమగీతాల్లో నుండి మా ముందు పెట్టి మరొకసారి ఆలోచింపచేసి మరొకసారి మా జీవితాలను మేము ఆ ప్రకారంగా మా కుటుంబాలను, నా భర్తకు నేను అలా ఉండాలి, నా భార్య నేను అలా ప్రేమించగలగాలి అని ఆ ఆలోచన ఇస్తూ ఉన్నందుకు వందనాలు. అయితే నీ బిడ్డను ఇంకా నువ్వు బలపరిచి వాడుకోనండి. మరి నీ బిడ్డలు కూడా చాలా అపేక్ష కలిగి ఉన్నారు. నా కుటుంబం బాగుండాలి, నా భార్య లేక నా భర్త నేను సంతోషంగా ఉండాలి ప్రభువా, నీకు ఇష్టంగా ఉండాలని ఆశను బట్టి నీ బిడ్డలు కూడా
ఎన్నో పనులు, ఎన్నో రకాల జాబులు, ఎన్నో అన్నీ పక్కన పెట్టి ప్రభువా నీకు ప్రాముఖ్యత ఇచ్చి నీ సన్నిధికి వచ్చి ఎంతో ఆశను వారిలో, ఆసక్తి వారిలో కనిపిస్తుందంటే, అవును ప్రభువా మా కుటుంబాలు తండ్రి నీవు కట్టే కుటుంబాలుగా, నీవు ఏలే కుటుంబాలుగా మా కుటుంబాలు ఉండాలని, మా దాంపత్య జీవితం ఉండాలని మాతో మాట్లాడావు తండ్రి. ఆదిలో నీకున్నటి ఆ ఉద్దేశం అది నిష్ఫలమైపోయింది. సాతానుడు దాన్ని గలిబిలి చేసేసాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కుటుంబాల్లో నెమ్మది లేదు, సమాధానం లేదు. ఎవరికి వారు ఏమునది అన్నట్లుగా, లోకం దృష్టిలో భార్య భర్తలుగా అన్నట్లుగా కనిపిస్తున్నాయి చాలా కుటుంబాలు. కానీ ప్రభువా ఈ రోజు నుండి నేను ప్రతి కుటుంబంలో పరలోకం చూడాలి నాయన. ప్రతి కుటుంబంలో నీలో ఆనందాన్ని వారు అనుభవించాలి నాయన. ఏదైతే ఇంతవరకు పోగొట్టుకున్నారో అదంతా నేటి నుండి వారు పొందుకునే ఆ మహాభాగ్యము దయచేయమని, మరికొన్ని మాటలను ధ్యానించుకునే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.